Hello, welcome to SCube Hangama and I3E by Karthik. Informative, innovative, inspirational and entertainment show. దీంట్లో భాగంగా ఈ రోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. అదేంటంటే యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2020 గురించి అనమాట. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ తన అధికారాన్ని చేజిక్కోబోతున్నాడా, లేదంటే జో బైడెన్ అధికారానికి వస్తాడా అనే ఆసక్తికరమైన విషయాలతో పాటుగా ఎవరు వస్తే భారతీయులకి మేలు జరుగుతుంది, ఇమిగ్రేషన్ విషయాల్లో ఏదైనా భారీ మార్పులు ఉంటాయా, అండ్ ఆల్సో ఈ కోవిడ్ టైంలో అమెరికా లాంటి దేశంలో ఈ ఎలక్షన్స్ అనేది ఎలా నిర్వహిస్తూ ఉంటారు అండ్ ఎలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటాయి అనే విషయాల్ని మనతో డిస్కస్ చేసుకోవడం కోసం, తన నాలెడ్జ్ ని మనతో షేర్ చేసుకోవడం కోసం ఎస్క్యూబ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ హెడ్ మిస్టర్ శ్రీనివాస్ ఓరిగంటి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. అండ్ ఎస్పెషల్లీ మీరైతేనే ఈ టాపిక్ కి చాలా యాప్ట్, బికాస్ ఎస్క్యూబ్ టీవీలో మీరు more than 200 candidates like Republican Party and Democratic Party and independent candidates కూడా మీరు ఇంటర్వ్యూ చేసి ఉన్నారు, వాళ్ళతో చాలా విషయాలు డిస్కస్ చేసుకొని ఉన్నారు. కాబట్టి మీకు కాకుండా ఇంకా అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ అయినా, వాళ్ళ యొక్క మేనిఫెస్టోస్ అయినా, వాళ్ళు ఇచ్చిన హామీస్ అయినా, అండ్ ఆల్సో వాళ్ళు థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేదైనా మీకే చాలా బాగా తెలుస్తుంది. కాబట్టి ఈ రోజు మన వ్యూవర్స్ కి మీ ఒపీనియన్స్ నైనా, మీ నాలెడ్జ్ నైనా షేర్ చేస్తారని ఆశిస్తూ, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఎలక్షన్ ప్రాసెస్ అన్నది ఎలా ఉంటుంది? థ్యాంక్స్ అండి. అదే చాలా మందితో మాట్లాడాను, మొత్తం నాకు తెలియకపోవచ్చు, బట్ అట్లీస్ట్ కొద్ది తెలిసినంత వరకు తప్పకుండా షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఇది ఈ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ప్రాసెస్ అన్నది నాకు అర్థమైనంత వరకు ఎలాగంటే, జనరల్ గా 538 ఓట్స్ ఉంటాయండి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి. 538 ఓట్స్ అంటే ఎలక్టోరల్ ఓట్స్, ఎలక్టోరల్ కాలేజ్లో ఈచ్ స్టేట్ కి ఆ 538 కూడా స్టేట్ వైడ్ డివైడ్ అయిపోతాయి. స్టేట్ లో కూడా ఎలా డివైడ్ అవుతాయి అంటే, ఈచ్ స్టేట్ కి ఎన్ని కాంగ్రెషనల్ సీట్స్ ఉంటాయో, లైక్ మిషిగన్ ఉంది, మాకు 16 కాంగ్రెషనల్ అంటే 14 కాంగ్రెషనల్ సీట్స్ అండ్ 2 సెనెట్ సీట్స్ కలిపి 16 అవుతాయి, టోటల్ 16. సో ప్రెసిడెన్షియల్ ఓట్స్ కూడా ఎలక్టోరల్ కాలేజ్ లో 16 ఓట్లు వస్తాయి. అలాగే పెన్సిల్వేనియా ఉంది, 18 కాంగ్రెషనల్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ 2 సెనెట్, ఆ 2 కలిపితే 20 అవుతాయి. సో 20 పెన్సిల్వేనియా వాళ్ళకి ఇస్తారు. కాలిఫోర్నియా 55 అంటే 53 + 2, అండ్ టెక్సస్ నెక్స్ట్ పాపులర్ స్టేట్ 39 అనుకుంటాను, ఎగ్జాక్ట్ కరెక్ట్ గుర్తు రాలేదు, బట్ 37 + 2. అలాగే న్యూయార్క్ 29, ఫ్లారిడా 29 అలాగ వస్తాం. ప్రతి స్టేట్కి డివైడ్ అవుతాయి. సో ఏ స్టేట్లో ఒక స్టేట్లో ప్లస్ మళ్ళీ ప్రతి స్టేట్కి ఏం చేస్తారు అంటే, రిపబ్లికన్స్ ఒక డెలిగేట్స్, సపోజ్ 16 మంది డెలిగేట్, మిషిగన్ ఉంది, 16 మంది డెలిగేట్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకుంటారు రిపబ్లికన్స్. అలాగే 16 మంది డెలిగేట్స్ డెమోక్రట్స్ అపాయింట్ చేసుకుంటారు. ఇది మన మిషిగన్ స్టేట్లో. మిషిగన్ స్టేట్లో మెజారిటీ లెటసే ఒక 4 మిలియన్ అప్రాక్సిమేట్ చెప్తాను, ఎగ్జాక్ట్ నెంబర్స్ కావి, 4 మిలియన్ ఓటర్స్ ఉన్నారనుకోండి. 4 మిలియన్స్ ఓట్ వేస్తే మెజారిటీ ఎవరికి, రిపబ్లికన్స్కి వచ్చిందా లేదా డెమోక్రటిక్ వస్తే మొత్తం 16 ఓట్లు వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ పర్టికులర్ లాడేస్తే ఇక్కడ మా ఉదాహరణకి రిపబ్లికన్ పార్టీకి మెజారిటీ వస్తే ఈ 16 ఎలక్టోరల్ ఓట్స్ రిపబ్లికన్ పార్టీకి వెళ్తాయి. సో ఇవన్నీ అలా ప్రతి స్టేట్లో కొంతమంది రిపబ్లికన్కి వెళ్తాయి, కొన్ని డెమోక్రటిక్కి వెళ్తాయి కొన్ని స్టేట్లలో. సో అలాగా అన్ని స్టేట్లలో ఎలక్షన్స్ అన్నీ అయిపోయాక ఈ ఎవరికైతే మెజారిటీ వస్తుందో ఆ 16 ఎలక్టోరల్ డెలిగేట్స్ వెళ్ళి కాంగ్రెస్లో డిసెంబర్లో రిప్రజెంట్ చేస్తారు, వీళ్ళు మాట్లాడతారు. ఓన్లీ ఓటింగ్ ప్రెసిడెన్షియల్ ఓట్లని ప్రెసిడెంట్ ఎలక్ట్ చేసుకోవడానికి మాత్రమే వెళ్తారు వాళ్ళంతవరకే. వాళ్ళ రోల్ ఓన్లీ ప్రెసిడెంట్స్కి ఓట్లు వేయడానికి మాత్రమే, అంటే మళ్ళీ కాంగ్రెస్ లెజిస్లేషన్ కానీ లాస్ కానీ చేయడానికి కాదు. సో వాళ్ళందరూ వెళ్ళి డిసెంబర్లో అఫీషియల్గా మనకు రిజల్ట్స్ తెలిసిపోతుంది, మనకు November 3rd నుంచి ఒక 3-4 డేస్లో. బట్ అఫీషియల్గా కాంగ్రెస్లో ఓట్లు లెక్క వేస్తారు. లెక్క వేసినప్పుడు డెలిగేట్స్ నేను పలానా పర్సన్కి సపోర్ట్ చేస్తున్నాను, పలానా వాళ్ళకి. సో అక్కడ మెజారిటీ అంటే 270 అన్నది దాటాలి. ఇక్కడ 538లో నుంచి ఒక 270 దాటితే వాళ్ళు విన్ అవుతారు. దిస్ ఈస్ హౌ ఆమె ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది జరుగుతుంది. తర్వాత January 20th రోజు ఇనాగరేషన్ జరుగుతుంది. సో అక్కడి నుంచి హూఎవర్ హ్యాస్ ద మెజారిటీ దే విల్ స్టార్ట్ ఆపరేటింగ్
టేకింగ్ ద ప్రెసిడెన్షియల్ రోల్ అండ్ దెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అలాగే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేది జరుగుతాయి. ఇక్కడ ఒక చిన్న ఇంకొకటి ఉంది, 2 స్టేట్లు మాత్రం కొంచెం డిఫరెంట్గా రన్ అవుతాయి, నెబ్రాస్కా అండ్ ఇంకొకటి మెయిన్ అనేది. వాటిలో ఏంటంటే మెజారిటీ కాకుండా అక్కడ ఏం చేస్తారు, సపోజ్ అక్కడ 10 కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్ ఉంటే 10 కంగ్రెషనల్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్గా ఈచ్ డిస్ట్రిక్ట్లో మెజారిటీ ఎలా వచ్చిందో ఆ డిస్ట్రిక్ట్కి ఆ పర్టికులర్ ఓటు ఆ పర్టికులర్ క్యాండిడేట్కి వెళ్తుంది. మన ఇండియాలో లాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఆ ఏపీ స్టేట్లో మీకు ఒక 10 ఎంపీ సీట్స్ ఉంటే ఒక 10లో 4 తెలుగుదేశంకి వెళ్తే ఒక 5 వైఎస్ఆర్సీపీ అలా వెళ్తే ఒకటి కాంగ్రెస్కి అలా వెళ్ళింది అనుకోండి, అలా డివైడ్ చేసుకుంటారు. ఇక్కడ మిగతా స్టేట్లో మెజారిటీ ఎవరికి వెళ్తే వాళ్ళకే వెళ్ళిపోతుంది కదా. ఈ స్టేట్ 2 స్టేట్లో మెయిన్ అండ్ నెబ్రాస్కా స్టేట్లో మాత్రం కౌంటీ వైజ్ ఓట్లు వెళ్తాయి, అలాగే పాయింట్స్ కూడా అలాగే వెళ్తాయి అనమాట. ఆ 2 స్టేట్లు కాకుండా మిగతావన్నీ మెజారిటీ పరంగా వెళ్తుంటాయి అనమాట. అలా జరుగుతుంటే అంతవరకు అర్థమైనది సార్. సో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొన్ని అర్లీ ఓటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. అసలు ఎగ్జాక్ట్ గా అర్లీ ఓటింగ్ అంటే ఏంటి, దేనికోసం దీన్ని ఉపయోగించి చేస్తారు, అండ్ దీని యొక్క ప్రయోజనాలు ఏంటి? ఓకే, ఎర్లీ ఓటింగ్ అన్నది అది దాని హిస్టరీకి ఎగ్జాక్ట్గా మనకి తెలియట్లేదు. కొంతమంది 1920 అంటున్నారు, కొంతమంది లింకన్ టైంలో కూడా వాడారని అంటున్నారు. ఈ జనరల్గా ఎర్లీ ఓటింగ్ ఆర్ ఆబ్సెంటీ ఓటింగ్ ఎలా జరిగిందంటే, ఈ వార్లో లింకన్ వాళ్ళ టైంలో మిలిటరీ వాళ్ళు హూ ఆర్ ఇన్ ద వార్ బట్ అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళ ఓట్లు కూడా రావాలి కాబట్టి, వాళ్ళ ఓట్లు కూడా కౌంట్ అవ్వాలి కాబట్టి, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఓట్లు తీసుకోవాలి కాబట్టి వాళ్ళవి బ్యాలెట్ వాళ్ళ ఓటుని బ్యాలెట్ ద్వారా తీసుకోవడం జరిగింది. సో అలా మొదలైంది. మళ్ళీ 1920లో కూడా కొంతమందికి ఎలాగైంది, ఇక్కడ మేము ఊర్లో ఉండట్లేదు, ఆ రోజు ఊర్లో ఉండలేకపోతాం, ఎలక్షన్ డేస్, ఇప్పుడు ఎలక్షన్ డేస్ నవంబర్ 3 కొంతమందికి ఆల్రెడీ బిజినెస్ ప్లాన్ ట్రావెల్ అయి ఉండొచ్చు, ఆర్ మెడికల్ రీజన్స్ అయి ఉండొచ్చు, ఆర్ రిలీజియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి కుదరకపోదు అంటే వాళ్ళు వెళ్తే వాళ్ళు మనకి ముందుగానే బ్యాలెట్ వేయడానికి అవకాశం ఇస్తూ వచ్చారు. అలా కొన్ని స్టేట్లో స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు ఈ 2000 తర్వాత 2000లో జార్జ్ బుష్కి అండ్ ఆల్గోర్కి టై అయితే ఎప్పుడైతే అయిందో, దాని తర్వాత చాలా స్టేట్స్ కూడా ఈ ఎర్లీ ఓటింగ్ ఓపెన్ చేశాయి. అంటే అంత ముందర కొన్ని చేశాయి, బట్ 2000 తర్వాత ఎక్కువ స్టేట్స్ ఈ ఎర్లీ ఓటింగ్ ప్రాసెస్ని ఓపెన్ చేశాయి. ఎర్లీ ఓటింగ్ వల్ల 2 రకాలు, ఒకటి మనకి వీలున్నప్పుడు మనం వెళ్ళి వేసుకోవచ్చు, అండ్ ఎలక్షన్ డే రోజు పోలింగ్ అఫీషియల్స్ మీద మొత్తం ఎక్కువ ప్రెషర్ ఉండదు. అందుకని వాళ్ళ ఓట్లు కౌంట్ చేసుకోవడం, ఓట్లు తీసుకోవడం అదంతా ఉండదు కాబట్టి ప్రాసెస్ ఈజీ అవుతుంది. కాబట్టి చాలా స్టేట్స్ ఇప్పటికీ కొన్ని స్టేట్స్ ఇంకా కొంచెం అలో చేసినట్లేదు, బట్ మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ ఎర్లీ ఓటింగ్ని అలో చేస్తారు. ఎర్లీ ఓటింగ్లో 2 రకాలు, ఆబ్సెంటీ ఓటింగ్ అంటే మీరు మెయిల్ ద్వారా వేయచ్చు, లేదా ఇన్ పర్సన్ ఎర్లీగా ఇన్ పర్సన్ ఒక పోలింగ్ ఎలక్షన్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు ఇన్ పర్సన్ వేయచ్చు ఎర్లీగా. కొన్ని స్టేట్లలో 40 రోజుల ముందర చేస్తారు, కొంతమంది నెల రోజుల ముందర చేస్తున్నారు, కొంతమంది 3 వారాలు 2 వారాలు అలా ముందు నుంచి అలా చేస్తున్నారు. సో మీరు మెయిల్ ద్వారా చేయొచ్చు, ఆర్ మీరు ఇన్ పర్సన్ వెళ్ళి చేసుకోవచ్చు. 2 రకాలుగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇప్పుడు జో బైడెన్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్, మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి తన సెకండ్ టైం అధికారంలోకి వచ్చి అది చేజిక్కించుకుంటాడా అనేది ఒక ఆసక్తి అయితే ప్రపంచవ్యాప్తంగా ఉంది. అండ్ ఆల్సో జో బైడెన్ లాంటి ఒక కొత్త వ్యక్తి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడా అనే ఒక ఆసక్తి కూడా ఉందన్నమాట. సో ఎవరు గెలుస్తుంది ఏంటి, ట్రెండింగ్ ఏంటి అనేది మనం మాట్లాడుకున్నా కానీ, అండ్ ఆల్సో ఇక్కడ ఈ 2 పార్టీలు లైక్ ఐదర్ రిపబ్లికన్ పార్టీ అయినా ఆర్ డెమోక్రటిక్ పార్టీ అయినా, ఇక్కడ ఉన్న ప్రజలకి వారు ఇచ్చిన హామీలు ఏంటి, అండ్ ఆసక్తికరంగా ప్రజలు డిస్కస్ చేసుకుంటున్న విషయాలు ఏంటి? మనకి అర్థమైనంత వరకు ఇది జో బైడెన్ అతను 40 ఏళ్ళ పైనగానే సెనేటర్గా ఉన్నాడు. ఈజ్ వెరీ యంగ్ ఏజ్లోనే కాంగ్రెస్లో రావడం జరిగింది, ఉన్నాడు. ప్లస్ ఒబామా టైంలో వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో ఫండమెంటల్గా మనకి ఇక్కడ గమనించాల్సింది కూడా అంటే 2 పార్టీలు, డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ, జనరల్గా వాళ్ళ ఫండమెంటల్ ఐడియాసే డిఫరెన్స్. చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా అర్థమైందంటే ఫండమెంటల్ డిఫరెన్స్. రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమంటారు, మనకి లెస్ గవర్నమెంట్ అంటున్నారు, కానీ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ పెంచుతూనే ఉన్నారు గవర్నమెంట్ని.
వాళ్ళ నినాదమే లెస్ ట్యాక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. ప్లస్ ఇమిగ్రేషన్ పరంగా కూడా కొంచెం స్ట్రిక్ట్ గానే ఉంటారు వాళ్ళు. ఇమిగ్రేషన్ పరంగా ఇది ఎకానమీ మెయిన్ గా వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు. సో ఫ్రీడమ్ టు ది బిజినెస్ కోసం అంటారు. ఇప్పుడు ట్రంప్ పరంగా ఎకానమీ అండ్ ఫ్రీడమ్ టు ది సెకండ్ అమెండ్మెంట్ ఇస్ హావింగ్ రైట్ టు హ్యావ్ గన్స్ అనేది, అది కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ ఎజెండా ఇక్కడ. సో అది ఇవి మెయిన్ గా ఎకానమీ, గన్ లాస్ ప్లస్ జాబ్స్, స్మాల్ లెస్ టాక్సెస్, ఇవి వాళ్ళవి. మీకు మళ్ళీ అదే ఈ సైడ్ వచ్చేసేటప్పటికి హెల్త్ కేర్ కూడా ఒక పెద్ద ఇష్యూ టాపిక్. ఇప్పుడు హెల్త్ కేర్ ఇస్ ఆల్సో బిగ్ టాపిక్ రైట్ నౌ. ఇక్కడ వచ్చేటప్పటికి వీళ్ళు కూడా ఎకానమీ అని మాట్లాడుతున్నారు, బిజినెస్ లో కూడా ఎకానమీ మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఎకానమీ లేకుండా ఎవరు సర్వైవ్, నోబడి విల్ బి ఏబుల్ టు సర్వైవ్. ఎకానమీ ఇస్ బిగ్ ఇష్యూ రైట్ నౌ. అండ్ ఈ హెల్త్ కేర్ అనేది, హెల్త్ కేర్ లాస్ట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ లాస్ట్ మోర్ దాన్ 15 years నుంచి చూస్తుంటే హెల్త్ కేర్ కాస్ట్ ఆఫ్ గోయింగ్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతూ వచ్చింది. సో దాంతో ఒక సామాన్య మానవుడు మామూలు ఒక జాబ్ తీసుకుంటే ఇన్సూరెన్స్ అన్నది 1000 నుంచి 1200 ఫ్యామిలీ కట్టాలి అంటే, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒక పిల్లలు ఉంటే 1000 నుంచి ఎంత లేదన్నా మినిమం 1200-1300 వరకు మీకు ఇన్సూరెన్స్ కి పోతుంది ఎవ్రీ మంత్ మీకు. అంటే దట్ ఈస్ ఆల్మోస్ట్ 25-30% ఆఫ్ యువర్ పే చెక్ విల్ బీ టువర్డ్స్ హెల్త్ కేర్. ప్లస్ మళ్ళీ రెంట్ అలాగే ఉంటుంది, రెంట్ కానీ మార్టిగేజ్ అని అది ఉంటుంది. ఇది కాకుండా మీకు ఎడ్యుకేషన్ ఒకరు ఇక్కడ చేసి ఉన్న వాళ్ళు ఉంటే 100 కానీ ప్లస్ చేసి ఉంటే వాళ్ళకి అదొక 50 నుంచి మినిమం ఎంత లేదన్నా 100K మధ్య వరకు వాళ్ళకి లోన్ ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్లకి హెల్త్ కేర్, రెంట్, హౌసింగ్ అండ్ మీకు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఈ మూడింటి మధ్యనే మీకు యూఆర్ లుకింగ్ ఎట్ లీస్ట్ మోర్ దాన్ 50-60% ఆఫ్ యువర్ పే చెక్ టువర్డ్స్ దట్ వన్. ఇంకా వాడు మిగతా గ్రోసరీస్ అవనివ్వండి, ఎంటర్టైన్మెంట్ అవనివ్వండి, మిగతా యూటిలిటీ బిల్స్ అవనివ్వండి, కార్ అవనివ్వండి, అవన్నీ చూడండి కొంచెం కష్టం. సో భారంగా ఉంటుంది. కాబట్టి ఈ మన డెమోక్రటిక్ పార్టీ ఏమంటుంది, వెల్ఫేర్ స్కీమ్స్ లాగా వాళ్ళు చేస్తారు. అంటే హెల్త్ కేర్ కాస్ట్ తగ్గిస్తాము. ఎక్స్ట్రీమ్ లిబరల్ వచ్చేసేటప్పటికి కమలా హ్యారిస్ అవనివ్వండి, మన బర్నీ శాండర్స్ కానీ వాళ్ళు వచ్చేటప్పటికి మీకు ఎడ్యుకేషన్ ఫ్రీ, హెల్త్ కేర్ సింగిల్ పేమెంట్స్ హెల్త్ కేర్ అని అన్నారు. బట్ ఆ టాపిక్ ఇప్పుడు బైడెన్ దగ్గర లేదు. బైడెన్ దగ్గర వచ్చేటప్పటికి హెల్త్ కేర్ తగ్గిస్తాం, ఒబామా కేర్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని తగ్గిస్తామంటున్నారు. అండ్ ట్యాక్స్ పెంచుతామంటున్నారు. ట్యాక్స్ ఎవరికి పెంచుతామంటున్నారు, సంవత్సరానికి 400K పైన ఉన్న వాళ్ళందరికీ ట్యాక్సులు పెంచుతాము, దానికి తక్కువ వాళ్ళు తగ్గిస్తామని అంటున్నారు. ప్లస్ మళ్ళీ మీకు ఇంకొకటి ఇంపార్టెంట్ టాపిక్ రెండింటికి మధ్యన, రిపబ్లికన్కి వీళ్ళకి మధ్య తేడా ఎక్కడ వస్తుందంటే ఈ క్లైమేట్ చేంజ్ ఆర్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ కూడా రెండు. ఒకటి ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూగా చూడకుండా ఎకానమీ పరంగా, జాబ్ మార్కెట్ పరంగా కూడా చూస్తున్నారు. బేసిక్గా రిపబ్లికన్స్ జాబ్ మార్కెట్ పరంగా ఎందుకు చూస్తున్నారు అంటే, మీకు ఎన్వైరన్మెంట్ ఇప్పుడు ఏమంటున్నారు, నేను కోల్ ఫ్యాక్టరీస్ రన్ చేస్తాను, స్టార్ట్ చేస్తాను, ఆర్ ఫ్రాకింగ్ చేస్తాను, ఆర్ ఆయిల్ ఇండస్ట్రీస్ని ప్రోత్సహిస్తాను అనేసి రిపబ్లికన్ ట్రంప్ అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే, ఆ పర్టికులర్ వాటిని మీరు ఎన్వైరన్మెంట్ పరంగా ఇప్పుడే మీరు స్ట్రిక్ట్ చేస్తే, ఆ ఇండస్ట్రీస్ ఇప్పుడు మూసేస్తే, ఆ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు, వాళ్ళకి మళ్ళీ జీవనోపాధి పోతుందని చెప్పేసి వాళ్ళు దాన్ని ఎంకరేజ్. వీళ్ళు ఏమంటున్నారు, మీకు కొత్త ఉద్యోగాలు ఇప్పిస్తాము అని అంటారు. సో ఇవి ఫండమెంటల్గా కొన్ని డిఫరెన్సెస్, ఎకానమీ, హెల్త్ కేర్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇద్దరి మధ్యన తేడాలు వస్తాయి. ఇమిగ్రేషన్ అనదర్ థింగ్ ఫర్ అస్, ఎస్పెషల్లీ ఇమిగ్రేషన్ పరంగా జో బైడెన్ క్లియర్ గా చెప్పాడు, అది 11 million ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని లాస్ట్ డిబేట్ లో we will try to find a legal path to citizenship అన్న పాయింట్ కూడా తీసుకొచ్చాం. సో అదే ఇమిగ్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో he did announce it, but we don't know వచ్చిన తర్వాత ఎంతవరకు ప్రాక్టికల్ గా లోకల్ వస్తే ఎంతవరకు చేయగలుగుతారో we have to see, but he announced it from his side. These are the differences between these two campaigns. మీరు ఇమిగ్రేషన్ అన్నారు కాబట్టి ఈ పాయింట్ మీద, సో జనరల్ గా అమెరికాలో ఎలక్షన్స్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి ఉంటుందన్నమాట. ఏంటి, ఎవరు గెలుస్తారు, ఎలా ఉంటుందని ఒక ఆసక్తి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో భారతీయులకి, దట్టు తెలుగు వారికి ఇంకెక్కువ ఆసక్తి. ఎందుకంటే చాలా మంది తెలుగు వారు ఇక్కడ ఉండడం, స్థిరపడడం, చదువులకనో ఉద్యోగానికనో ఇతరత్ర ఇక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడున్న పేరెంట్స్ కైనా ఇక్కడున్న వారికైనా ఒక ఆసక్తి ఉంటుంది, ఎవరు గెలుస్తారు ఏంటి అని. సో గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఇమిగ్రేషన్ పరంగా రూల్స్ లో చేంజెస్ అయినా, పాలసీస్ లో కొన్ని చేంజెస్ అయినా చూస్తున్నారు. కాబట్టి ఈసారి
ఎవరు గెలిస్తే మా ఇమిగ్రేషన్ రూల్స్ లో ఒక భారీ మార్పులే లాంటివి చూడొచ్చు అనేది ఏమైనా టాక్స్ వినిపిస్తుంది అంటారు? ఎవరు నాకు తెలిసి ఇప్పుడున్న ఎన్వైరన్మెంట్ ప్రకారం ఎవరు వచ్చినా కానీ ఇమ్మిగ్రేషన్లో డెమోక్రాటిక్ వచ్చినా రిపబ్లికన్ వచ్చినా అంత తొందరగా మంచి అంటే మనకు లాభంగా ఉండే రిఫార్మ్స్ అంత ఈజీగా తొందరగా రాకపోవచ్చు. ఉండే ఇక్కడ ఉన్న ఎకనామికల్ సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే లోకల్ వాళ్ళకి జాబ్స్ రావాలి, ఇవి ఇలా ఉంది కాబట్టి వాళ్ళకి జాబ్స్ నిజంగా మనం ఆపితే వాళ్ళకి వస్తాయా లేదా అనేది సెకండ్ ఇష్యూ. అది మనం డీటెయిల్గా వెళ్ళి చూస్తే కొన్ని ఏరియాస్లో రావచ్చు, కొన్ని ఏరియాస్లో రాకపోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు జాబ్స్ కావాలి కాబట్టి ఆ పరంగా మీకు ఇది ఎవరు వచ్చినా భారీగా మార్చకపోవచ్చు. కాకపోతే జనరల్ గా మనం గమనిస్తుందంటే మీకు డెమోక్రటిక్ పార్టీ ఈజ్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రెండ్లీ. అంత డ్రాస్టిక్ గా ఆఫ్ చేసేయడం అన్నది కనపడలేదు ఎప్పుడును. అండ్ రిపబ్లికన్ పార్టీ వచ్చేటప్పటికి మనం లాస్ట్ 4 years లోనే చూసాం చాలా మార్పులు చేయడానికి. H1B కానీ F1 వీసాస్ కానీ వీటికి కానీ చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. సో ఆ పరంగా చూస్తుంటే ఎస్, డెమోక్రటిక్ పార్టీ కొంచెం వరకు మనకి ఇమ్మిగ్రేషన్ పరంగా దే ఆర్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రెండ్లీ అని అనిపిస్తోంది. అది నా సొంత అభిప్రాయం మాత్రమే. అది నేను చెప్పలేదు. ఇట్స్ టోటలీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది ఏదైనా కానీ ఇది మనకి సంబంధించిన అభిప్రాయాలే కానీ ఓవరాల్ గా విషయాలు కాదు. అండ్ మన వ్యూవర్స్ కి తెలియచేద్దాము అనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. సారీ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రంప్ మనకి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే స్కిల్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ అనేసి అంటున్నారు. స్కిల్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ పరంగా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే అది ఎంతవరకు వస్తుందని తెలియదు. ఆ స్కిల్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్ లో ఏంటంటే మనకి ఉపయోగం ఉంటుంది బాగా. ఎందుకు, ఎస్పెషల్లీ గ్రీన్ కార్డ్ పరంగా మిగతా కంట్రీ కోటాస్ కూడా గ్రీన్ కార్డ్ లో కంట్రీ కోటాస్ ఉంటున్నాయి. కంట్రీ కోటాస్ ఉండడం వల్ల చాలా బ్యాక్లాగ్స్ వస్తున్నాయి. మనకి ఇండియన్స్ కి ఒక లిమిటెడ్ కోటా ఉంటుంది. ఆ లిమిటెడ్ కోటా రావడానికి ఇప్పుడు ఆ కోటా ప్రకారం 10 ఏళ్ళు పట్టొచ్చు. అదే స్కిల్ బేస్డ్ ఇమిగ్రేషన్ తీసుకొస్తే ఇప్పుడు కోటా సిస్టమ్ తీసేసి ఎవరికి ఎక్కువ స్కిల్స్ ఉంటే వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఆ పరంగా ఇండియన్స్ కి ఉపయోగపడచ్చు. సో ఆ ఒక్క స్కీమ్ లో ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అడ్వాంటేజ్ కనపడుతుంది. బట్ ఓవరాల్ H1B or F1 అవన్నీ చూస్తే వాళ్ళు మరి ఇంత స్ట్రిక్ట్ గా కనపడలేదు మనకి ఫ్యూచర్ ఇన్ ద పాస్ట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అమెరికాలో స్థిరపడిన భారతీయులు ఎంతో మంది ఉన్నారు. ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిందైనా ఆర్ భారత సంతతి అంటాం కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో దాంట్లో భాగంగా ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ గా ఈ 2020 ఎలక్షన్స్ లో అయితే తను ఉన్నారు. సో దీని వల్ల కూడా ఇక్కడున్న భారతీయ ఓట్లు ఎంత కీలకం కాబోతున్నాయి అంటున్నారు మరి? కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా రావడం చాలా మందికి, మా ఇండియన్స్ కి అందరికీ ఆనందదాయమే. ఎందుకంటే రేపు మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం వీ కెన్ సీ దమ్ ఆల్సో ఇఫ్ దే వాంట్ టు. వస్తే అవకాశం కనపడుతున్న ఒక ఆశ. ప్లస్ వీ ఆల్సో కెన్ బి పార్ట్ ఆఫ్ ది మెయిన్ స్ట్రీమ్ అన్నది ఒక కనపడుతుంది. సో విచ్ ఇస్ నైస్. జనరల్ గా మీరు చూస్తే డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీలలో చూస్తుంటే ఈ డెమోక్రటిక్ పార్టీ సమ్ రీజన్ ఈజ్ మోర్ ఇమ్మిగ్రెంట్స్ ఫ్రెండ్లీ. వస్తుంది డెమోక్రటిక్ పార్టీలో ఒకప్పుడు FDR ముందర రిపబ్లికన్ పార్టీ అలా ఉండేది. రిపబ్లికన్ పార్టీవే ఆఫ్రికన్ అమెరికన్స్ కి లింకన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓటు వేయడానికి కానీ వాళ్ళని ఈక్వల్ చేయడానికి తీసుకొచ్చారు. సో దాని తర్వాత FDR వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల వచ్చేటప్పటికి ఆఫ్రికన్ అమెరికన్స్ మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపారు. సో అక్కడి నుంచి మీకు FDR మైనారిటీస్ లైక్ ఆఫ్రికన్ అమెరికన్స్ అవనివ్వండి, హిస్పానిక్ అవనివ్వండి, ఏషియన్స్ అవనివ్వండి, దీంట్లోకి వచ్చారు. బట్ డెమోక్రటిక్ పార్టీ వచ్చేటప్పటికి ఇండియన్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. లేటెస్ట్ మరి కాంగ్రెస్ లో చూస్తే చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. రోకన్నా అవనివ్వండి, ఏమి బేరా అవనివ్వండి, రాధాకృష్ణమూర్తి, ప్రమీలా జైపాల్ ఉన్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీలో లేదా అంటే ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ చెప్పాలి అంటే రిపబ్లికన్ పార్టీలో
ఇద్దరు గవర్నర్లను ఇచ్చారు. మీ పక్క రాష్ట్రం అయిన సౌత్ కేరళైనా ఉంది. సౌత్ కేరళ నిక్కీ హేలీ 2 సార్లు గవర్నర్ గా ఉన్నారు. ప్లస్ మన రీసెంట్ గా కూడా అంబాసిడర్ టు ది యుఎన్, యుఎస్ అంబాసిడర్ టు యుఎన్ గా కూడా రిప్రజెంట్ చేశారు. అలాగే లూజియానాలో బాబీ జిండాల్ కూడా మనకి ఇండియనే ఆయన, కానీ ఆమె 2 టర్మ్స్ లూజియానా గవర్నర్ గా చేశారు. సో అది పెద్ద పోస్ట్, పెద్ద పోస్ట్ అవి. సో ఆ పరంగా ఉన్నారు. కాకపోతే ఎక్కువ మంది ఈ లాస్ట్ వాళ్ళది అయిన తర్వాత డెమోక్రటిక్ పార్టీలోనే ఎక్కువ వాలంటీర్లు అవనివ్వండి, ఎక్కువ క్యాండిడేట్లు అవని. ఇప్పుడు కాలిఫోర్నియా వెళ్తే మెజారిటీ మన ఇండియన్స్ కూడా చాలా మంది డెమోక్రటిక్ పార్టీలో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇండియన్స్ రిపబ్లికన్ పార్టీలో కూడా ఉన్నారు, మనకి తక్కువ కనపడుతున్నారు. మరి భారతీయులు చూస్తుంటే ఎక్కువ ఇప్పుడు కమలా హారిస్ కూడా రావడంతో ఈ ఈ డెమోక్రటిక్ పార్టీ వైపు ఎక్కువ చూపిస్తున్నారు. బట్ అలా అనడానికి లేదు, కొంతమంది చాలా మంది డాక్టర్లు అవనివ్వండి, బిజినెస్ సైడ్ ఉన్న వాళ్ళండి, ఎవరైతే మీరు చెప్పాను కదా ట్యాక్స్లు లెస్ టాక్సెస్, లెస్ గవర్నెన్స్ అనుకున్న వాళ్ళు మీకు ఈ రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు మొదట్లో జనాలు గమనించిన ట్రెండ్ ఏంటంటే వచ్చిన కొత్తల్లో చాలా మంది డెమోక్రటిక్ పార్టీలో ఉంటారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత మెల్లిగా రిపబ్లికన్ పార్టీకి మూవ్ అవుతుంటారు. అది ఎందుకు ఏమిటి అన్నది వీ నీడ్ స్టిల్ స్టడీ ఇట్. బట్ అర్థమైన ఇంకా చూచాయిగా అర్థమైంది ఏంటంటే ఐడియాస్ మారుతాయి కొన్నేళ్ల తర్వాత. టు సేఫ్ గార్డ్ యువర్ వెల్త్ ఆర్ సేఫ్ గార్డ్ యువర్ ఫ్యూ ఆఫ్ ది రైట్స్ అయి ఉండొచ్చు. టాక్సెస్ లెస్ టాక్సెస్ కి అట్రాక్ట్ అవుతూ ఉండొచ్చు పాసిబుల్. సో అది అందుకు డెమోక్రాటిక్ లో ఉన్నారు మన వాళ్ళు, రిపబ్లికన్స్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు కమలా హారిస్ ఈసారి ఉండడం వల్ల కొద్ది వరకు ఎక్కువ మంది అట్రాక్ట్ కూడా అయ్యారు. బట్ ఇన్ జనరల్ కూడా డెమోక్రాటిక్ పార్టీలో ఇండియన్స్ ఎక్కువ కనబడతారు మన వాళ్ళు. సో ఓవరాల్ గా అయితే ప్రతిసారి మన భారతీయ ఓటర్లు కీలకమే, కానీ ఈసారి చూసుకున్నట్టయితే ఇంకొంచెం కాస్త మన భారతీయ ఓటర్లు అనేవారు చాలా కీలకం అవబోతున్నారేమో అనిపిస్తుంది. దట్స్ ఏ గుడ్ పాయింట్. కాకపోతే ఏంటంటే మన ఓవరాల్ పాపులేషన్ 1% ఉన్నది మంది, ఓవరాల్ మొత్తం 1% ఉన్నప్పటికీ మీకు కొంచెం ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది మన దేశం. జనరల్ గా కూడా ఇప్పుడు సపోజ్ కాలిఫోర్నియా ఉంది స్టేట్, కాలిఫోర్నియా మన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ కాలిఫోర్నియా స్టేట్ జనరల్ గానే మీకు ఏమవుతుంది, డెమోక్రటిక్ పార్టీ ఆమె డెమోక్రటిక్ స్టేట్ అయిపోయింది ఇప్పుడు రైట్ నౌ. ఆమె జనరల్ గా వి నో దట్ వన్ అక్కడికి వచ్చేటప్పటికి. సో మీరు ఇండియన్స్ ఎంతమంది వేసినా కానీ మీకు వాళ్ళది మీకు అది అవ్వదు. అది ఐ మీన్ చేంజ్ రాదు, మీకు చేంజ్ అవ్వదు మీకు. సో మీకు కొన్ని స్టేట్లు ఇప్పుడు ఎక్కడ ఇంపాక్ట్ అవ్వచ్చు అంటే ఎవ్రీ ఓట్ కౌంట్స్ అనేది. అంటే ఇప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్, ఇప్పుడు మీకు నార్త్ కేరళ స్టేట్ ఒకటి ఉంది, అది ఇప్పుడు కొంచెం నారో మార్జిన్ లో పోల్స్ చెప్తుంది ఏంటంటే నారో మార్జిన్ లో ఉంటున్నారు. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ కానీ ఆర్ జో బైడెన్ కానీ. ఇది మన మిచిగన్ ఒకటి, పెన్సిల్వేనియా, ఒహాయో అండ్ విస్కాన్సన్. అక్కడ ఉన్న ఇప్పుడు ఎవరు ఈ ఇండియన్స్ కూడా వాళ్ళవి కూడా కొద్ది వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు. బట్ నాట్ టు ద మేజర్ ఎక్స్టెంట్. మెజారిటీతో వెళ్ళాల్సి వస్తుంది. మనం వెరీ మైనర్ నెంబర్స్ ఆర్ వెరీ లెస్. సో దాంతో మన ఓటు అన్నది ప్రభావితం ఆ డెసిషన్ మేకింగ్ అన్నది కాకపోవచ్చు. బట్ యాజ్ ఎవ్రీ ఓట్ కౌంట్స్ ఫర్ షూర్. ఈ స్టేట్ ఎస్పెషల్లీ బ్యాటిల్ గ్రౌండ్ స్టేట్స్లలో ఈసారి ఇంపార్టెంట్ అవ్వబోతుంది. సో అండ్ నవంబర్ 3 అనేది చాలా ఇంపార్టెంట్ డే. అండ్ ఇదే రోజు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఈసారి ప్రెసిడెంట్ ఎవరు అనేది కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయంటారా? ఎస్, ఐ మీన్ దేర్ ఈజ్ అ ఛాన్స్. ఐ మీన్ నవంబర్ 3, బట్ కాకపోతే ఈ ఛాన్సెస్ చాలా తక్కువ. అంతకు ముందరికి పోలిస్తే ఈసారి అంత తక్కువ ఛాన్స్. ఎందుకు అంటే 2 రీజన్స్. ఒకటి ఎస్పెషలీ ఎర్లీ ఓటింగ్ అండ్ మన పాండమిక్ వల్ల, ప్లస్ స్టేక్స్ ఆర్ హై ఫ్రమ్ బోత్ సైడ్స్. దానివల్ల అంటే ఓటర్ టర్న్అవుట్ ఎక్కువ కనబడుతుంది. ఆల్రెడీ 93 మిలియన్ వేశారు, అంటే విచ్ ఈస్ మోర్ దెన్ 2/3 ఆఫ్ వాట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఓటెడ్ ఇన్ 2016 లో ఓట్ వేసిన వాళ్ళకంటే 2/3 మెంబర్స్ ఆల్రెడీ ఓటు వేశారు ఎలక్షన్ డే కంటే ముందరే. ఎందుకంటే ఒకటి భయం, ఆ రోజు కంటే వెయిట్ చేయడం ఎందుకు, ఇప్పుడే వేసేద్దామని ఒకటి. ప్లస్ ఇక్కడ పాండమిక్ ఉండడం వల్ల, ఇది COVID-19 ప్రభావం వల్ల ఇప్పుడు వద్దు. ఐ మీన్ మనం ఆ రోజు వెళ్తే చాలా మంది లైన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఎక్స్పోజ్ అవుతాం, సో ముందుగానే జాగ్రత్తగా వేసుకుందాం అని రెండు విధాలుగా ఆలోచించి ఎర్లీ ఓటింగ్ లో చాలా మంది పార్టిసిపేట్ చేశారు.
ఈ ఎర్లీ ఓటింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ముందుగా ఇది లైన్స్ ఎక్కువ ఉండకపోవచ్చు అండ్ ఈ ఎలక్షన్ అఫీషియల్స్ మీద లోడ్ తగ్గొచ్చు. కాకపోతే డిసడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే మీకు ఇప్పుడు మీరు అడిగినట్టు మన డెసిషన్ ఎప్పుడు వస్తుంది అంటే డెసిషన్ అనేది కొద్దిగా లేట్ అవ్వడానికి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే ఈ మెయిలింగ్ బ్యాలెట్స్ అన్నింటినీ కౌంట్ చేయాలి. మెయిలింగ్ బ్యాలెట్స్ కౌంట్ చేయాలంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. మన ఇండియాలో లాగా మొత్తం నేషన్ వైడ్ ఒకటే ప్రాసెస్ కాదు. ఒక్క స్టేట్లో ఏమంటారు, ఇప్పుడు మెయిలింగ్ బ్యాలెట్లో వచ్చినవి వచ్చినట్టు కౌంట్ చేయడం ఒకటి పద్ధతి. కొన్ని స్టేట్ ఏం చేస్తున్నాయంటే నేను వచ్చిన బ్యాలెట్లని ఇప్పుడు కౌంట్ చేయను, నేను November 3rd రోజునే ఓపెన్ చేస్తాను. బ్యాలెట్లన్నీ వేయొచ్చు, మీరు వేసినాక నేను స్టార్ట్ చేయాలి, ఆ రోజు November 3rd రోజు కౌంట్ చేయడం మొదలు పెడతా. అవి కౌంట్ చేయడం మొదలు పెడితే నిన్నే సెక్రటరీ ఆఫ్ స్టేట్ మిషిగన్ మాట్లాడుతున్నప్పుడు అవి కౌంట్ చేయాలంటే 80 hours పడతాయి అని రావడం. మిషిగన్ 80 hours పడుతుందంటే మీకు లెక్క వేసుకోండి ఎన్ని రోజులు పడవచ్చు మీకు, అంటే మ్యాన్ అవర్స్ అయినా. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ రిజల్ట్ అనేది కొన్ని స్టేట్లలో అదే రోజు రాత్రి రావడానికి ఛాన్సెస్ తక్కువ. పెన్సిల్వేనియా మీకు 40 hours తీసుకున్నా 2 రోజులు పడుతుంది, 80 hours తీసుకుంటే 3-4 రోజులు, మినిమం 4 రోజులు పడుతుంది, అది 3 to 4 days పడుతుంది. సో ఈ పరంగా చూస్తే మీకు మెయిలిన్ బ్యాలెట్స్ అన్ని కౌంట్ చేసుకొని మనకి రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఒక్కొక్క టైం తీసుకోవచ్చు. లేదా కొన్ని స్టేట్లలో 270 తొందరగా ఎక్కడైతే డెసిషన్స్ ఫ్లారిడా ఉంది, ఫ్లారిడాలో వాళ్ళ మెయిలిన్ ఓట్ ప్రాసెస్ అనేది చాలా పాతది అండ్ వాళ్ళు రిఫైన్ అయిపోయి ఉంది. సో దే కెన్ గివ్ ద డెసిషన్ ఎర్లీ, వాళ్ళు ఇవ్వగలుగుతారు. అటువంటి స్టేట్ల నంబర్స్ తీసుకొని ఎవరికన్నా ఒక్కరికి మెజారిటీ వచ్చేస్తే 270 దెన్ వీ హ్యావ్ ఎ డెసిషన్. లేకపోతే మెయిల్ బ్యాలెట్స్ కౌంట్ చేయాల్సిన అవసరం వచ్చిన స్టేట్లలో కూడా వాళ్ళ రిజల్ట్స్ కూడా వెయిట్ చేయాల్సి వస్తే రిజల్ట్ డిలే అయ్యే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా. సో అండ్ ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో జరుగుతున్న ఎలక్షన్స్ ఇవి. ఈ పాండమిక్ ఈ COVID-19 అంశం అయినా ఆర్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే అంశమైనా ఇవి ప్రభావితం చూపిపోతున్నాయంటారా ఈ ఎలక్షన్స్ లో? ఎస్, అదే కనబడుతోంది, కొద్ది వరకు ఖచ్చితంగా కనబడుతోంది మీకు. ఇది అదే మనకి COVID-19 రాకుండా ఉండిందంటే, ఈ పాండమిక్ అనేది రాకుండా ఉండిందంటే అసలు ఇంత ట్రంప్కి ఇంత వ్యతిరేకత ఉండకపోయి ఉండేది అసలు. ఎందుకంటే ఎకానమీ వాజ్ డూయింగ్ గుడ్ అండ్ గ్రోత్ బాగుంది, జాబ్ మార్కెట్ బాగుంది. సో ఓకే, కొన్ని సెక్టర్స్ కొంచెం ఈ బ్లూ కాలర్ అవి అంతగా అనుకున్నంతగా రాకపోయినా ఓవరాల్ ఎకానమీ వాజ్ డూయింగ్ గుడ్. సో అక్కడ ఉండేదేమో అవి పాండమిక్ రాకుండా ఉండేదంటే థాట్ ప్రాసెస్ వేరే విధంగా ఉండేది అనుకుంటున్నాను. పాండమిక్ రావడం వల్ల ఈ హెల్త్ కేర్ అన్నది టాప్ ప్రయారిటీ అయిపోయింది. ప్లస్ ఇక్కడ కూడా డెమోగ్రాఫిక్స్ కొద్దిగా ఎందుకు ఆఫ్రికన్ అమెరికన్స్ లో కొంచెం ఇబ్బంది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు చూస్తుంటే ఎవరికి ఎక్కువ ఇబ్బంది పడుతుంది దీనిలో అంటే సీనియర్ సిటిజన్స్ నెంబర్ 1, అది వాళ్ళకి బాగా దే ఆర్ వనరబుల్ టు ది COVID-19. ప్లస్ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీస్ లో కూడా ఇది ఇబ్బంది అవుతుంది. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. సో పాండమిక్ వల్ల ఇలా పడుతుంది. కొంతమంది కూడా మిగతా వాళ్ళు కూడా చాలా మంది నా హెల్త్ బాగుండాలి, జాగ్రత్తగా ఉండాలి అన్న సిటీస్ లో ఉన్నవాళ్ళు, అర్బన్ ఏరియాస్, ఎందుకంటే అర్బన్ ఏరియాస్ లో మీకు దగ్గర ఉంటారు కాబట్టి, దగ్గర ఉంటారు కాబట్టి మీకు స్ప్రెడ్ అవ్వడం కొంచెం ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకు వాళ్ళు ఆలోచన ఇచ్చే విధానం ఇది సరిగ్గా చేయలేదు అనేది అంటుంది. రూరల్ దగ్గరికి వచ్చేసేటప్పటికి వాళ్ళు ఉండడమే దూరంగా ఉంటారు కాబట్టి కొన్ని ఫార్మ్స్ అయితే మినిమం 100 acres 200 acres thousands of acres లో ఉంటాయి ల్యాండ్స్ వాళ్ళకి. సో వాళ్ళు ఉండడమే కొంచెం దూరంగా ఉంటారు కాబట్టి మాకు ఇక్కడ మాకు లాక్డౌన్ లాంటివి కానీ ఇలాగా ఇది అవసరం లేదు, మేము దూరంగానే ఉంటాం, మేము ఆల్రెడీ మాకు మామూలు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు అంటే అనుకునే ఆలోచన విధానం, మనకు బిజినెస్ నడుస్తుంటే చాలు అన్న ఆలోచన దృక్పథంతో వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ ఆలోచన విధానం కొద్ది వరకు వేరు. సో వాళ్ళు వేరే విధంగా ఆలోచిస్తారు. సో అర్బన్ పాపులేషన్ ఒక విధంగా ఆలోచిస్తుంది, రూరల్ ఒక విధంగా ఆలోచిస్తుంది. వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు నాకు జీవనోపాధి కావాలి, ఇప్పుడు
నాకు ఇది అవసరం, లాక్డౌన్ చేస్తే ఇది నాకు ఇన్కమ్ ఉండట్లేదు, సో అందుకు తీసేయాలని. సో ఒక్కొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో లాక్డౌన్ అన్నది ఖచ్చితంగా, లాక్డౌన్ COVID-19 అనేది ఖచ్చితంగా ఎలక్షన్ల మీద ప్రభావం చేసింది. అలాగే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నది ఇంకొక టాపిక్. బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నది ఇట్స్ బీన్ దేర్, కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అంటే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు, ఆఫ్రికన్ అమెరికన్ పొలిటీషియన్స్ తో మాట్లాడాను, ఇక్కడ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడినప్పుడు గమనించింది ఏంటంటే ఒకటి, నో డౌట్ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అన్నది ఇట్ డస్ మ్యాటర్ ఫర్ షూర్. అండ్ అట్ సేమ్ టైం వాళ్ళకి సహాయం కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎన్నో వాళ్ళ స్కూల్ డిస్ట్రిక్ట్స్ కి లెస్ ఫండింగ్ ఉంటుంది. అంటే 2 రీజన్స్ లెస్ ఫండింగ్ ఎందుకు ఉంటుంది, వాళ్ళు ఉండే ఏరియా ప్రాపర్టీస్ వాల్యూస్ తక్కువ ఉంటాయి. తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్లు తక్కువ కట్టడం వల్ల ఆ ప్రాపర్టీ ట్యాక్స్ లో నుంచి స్కూల్స్ కి ఫండింగ్ వెళ్తుంది. సో ప్రాపర్టీ ఇంట్లో వాల్యూ తక్కువ ఉంటాయి, సో ప్రాపర్టీ ట్యాక్స్లు తక్కువ వెళ్తాయి. తక్కువ వెళ్ళడం వల్ల రెవెన్యూ తక్కువ వస్తుంది. ఆ రెవెన్యూ తక్కువ వెళ్ళిన స్కూల్స్ తక్కువ ఇస్తారు. సో ప్లస్ మళ్ళీ ఇంకొకటి కూడా ఏదో ఉంది, లోకల్ స్పెండింగ్ ప్లస్ స్టేట్ ప్రపోర్షనేట్ గా స్టేట్ అలొకేట్ చేయడం ఏదో ఉంటుంది. ప్లస్ సో దాంతో స్టేట్ నుంచి కూడా కొంచెం తక్కువ ఫండ్స్ వస్తాయి. ఫెడరల్ వాళ్ళు ఏం చేస్తారు, మీరు మినిమం ఇంత స్కోర్ మెయింటైన్ చేస్తేనే మీకు డబ్బులు ఇస్తామంటారు. వాళ్ళు ఆల్రెడీ స్ట్రగలింగ్ కాబట్టి వాళ్ళకి వాళ్ళ నంబర్స్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం. సో అందుకు ఆ ఫండింగ్ కూడా రాదు. సో ఇలాగా స్కూల్స్ పరంగా చూస్తే అలాగే డిసడ్వాంటేజ్ సిచ్యువేషన్ లో ఉంటారు. ప్లస్ జాబ్స్ పరంగా కానీ వాళ్ళకి ఇంకా వేరే ఇష్యూస్ లో, ఈ క్రిమినల్ ఇష్యూస్ లోకి వెళ్తుంటారు. చిన్నవి వాళ్ళ అప్బ్రింగింగ్, ఒక సొసైటీలో వాళ్ళ దాంట్లో కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది ఎలా ఉంటాయంటే, చిన్నప్పటి నుంచి డిసిప్లిన్, ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ కరెక్ట్గా లేకపోవడంతో, వాళ్ళ అప్బ్రింగింగ్ సరిగ్గా ఉండకపోవడంతో వాడు చిన్నప్పుడే నుంచి డ్రగ్స్లో కానీ ఆ చెడుదారులకు వెళ్ళిపోవడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సో దాంతో వాళ్ళు తప్పుదారి పట్టిపోవడంతో ఎర్లీగా జైల్లో ఉండడం, దాంట్లో ఉంటున్నాడు. సో దాంట్లో వాడికి రేపు బయటకు వస్తే జాబ్ రావడం, ఆ రికార్డు ఉండడం వల్ల జాబ్ రావడం కష్టం. సో ఇట్స్ విషియస్ సైకిల్. వాడు సరిగ్గా ఉండలేడు, వాడికి ఒకసారి క్రిమినల్ రికార్డు ఉంటుంది, బయటకు వస్తే ఉద్యోగాలు రావు, మంచి ఉద్యోగాలు రావు. సో నెక్స్ట్ జనరేషన్ కూడా మళ్ళీ ఏమవుతుంది, వాడి దగ్గర డబ్బులు ఉండవు, సరిగ్గా సపోర్ట్ చేయలేడు. సో మళ్ళీ పిల్లలు అదే సైకిల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళు కానీ సో ఆ పరంగా వాళ్ళకి కావాలి, ఖచ్చితంగా హెల్ప్ కావాలి. సో ఫ్రమ్ దోస్ పాయింట్స్ ఆఫ్ వ్యూ బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనేది ఖచ్చితంగా ఇట్ డస్ మ్యాటర్. కాకపోతే ఒక క్వశ్చన్ ఏంటంటే, సిమిలర్ సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా ఇప్పుడు మన దళితులు అవనివ్వండి, మన రిజర్వేషన్స్ అవనివ్వండి, నన్ను ఇస్తుంటాం. దట్ ఈస్ ట్రూ, ఇవ్వాలి 100% వాళ్ళకి కూడా ఇవ్వాలి. కాకపోతే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కూడా కొంతవరకు కష్టపడి ఒక స్టేజ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్కి రావాలి. అంతేగాని నేను లైఫ్ లాంగ్ నేను సపోర్ట్ తీసుకుంటాను అని సపోర్ట్ ఇవ్వడంలో తప్పులేదు, సపోర్ట్ తీసుకోవడం తప్పులేదు. కాకపోతే సపోర్ట్ మీదనే డిపెండ్ అవ్వాలనుకోవడం తప్పు. ఇదే ఈ సపోర్ట్ ఉంటేనే నేను, అలా కాకుండా కొంచెం ఇష్యూ వాళ్ళ సొసైటీలో బేసిక్గా యూనిట్ అడ్రస్ ది కోర్ ఇష్యూస్ అని నా ఉద్దేశం. సో వీళ్ళందరితో మాట్లాడడం వల్ల ఆఫ్రికన్ అమెరికన్ కూడా 2-3 అడిగాను. మనము వాళ్ళని ఖచ్చితంగా బ్లాక్ ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీస్ లో వీ నీడ్ టు హెల్ప్ దమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సైకిల్ అన్న పాయింట్ అయితే ఉంది. ఈ పాయింట్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉండబోతుంది. సారీ. సో అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవ్రీ టైమ్ ఐదర్ రిపబ్లికన్ పార్టీ ఆర్ డెమోక్రటిక్ పార్టీ, ఈ రెండే ఉంటాయా? ఆర్ మూడో పార్టీకైనా ఆర్ ఇండిపెండెంట్స్ కైనా ఛాన్స్ లేదంటారా క్యాండిడేట్స్ నిలబడడం ఇక్కడ? మంచి క్వశ్చన్. చాలా మంది ఉన్నారండి మనకి ఇప్పుడు ఈ మధ్య కాలం చెప్పాలంటే బాగా నోటెడ్. మీకు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ కి వచ్చిందంటే రాస్పెరో అనే అతను లాంగ్ బ్యాక్ బిజినెస్ మ్యాన్ వచ్చాడు. సో అతను దట్స్ వన్. ఇంకోటి మనకి రాన్ పాల్ కూడా ఒక అతను డాక్టర్, అతను కూడా థర్డ్ పార్టీ నుంచే వచ్చాడు అతను కూడా. ప్లస్ వీళ్ళు కాకుండా మీకు ఇంకో 2 పార్టీలు ఉన్నాయి. లిబర్టేరియన్ పార్టీ ఒకటి ఉంది అండ్ గ్రీన్ పార్టీ ఉంది. ఇంకేంటి కాకపోతే వాళ్ళ నంబర్స్ ఇప్పటికీ ఇంకా వాళ్ళ సపోర్ట్ కానీ ఇట్స్ వెరీ మినిమం. చాలా మినిమం. కాబట్టి వాళ్ళు అందుకే వాళ్ళకి మినిమం ప్రెసిడెన్షియల్ డిబేట్లోకి పార్టిసిపేట్ చేయాలంటే కూడా ఒక నంబర్ ఉంది. ఇంత మినిమం 5% ఓట్స్ వస్తేనే వాళ్ళని ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇంక్లూడ్ చేస్తాం. ఆ నంబర్స్ కూడా మీట్ అవ్వలేదు వాళ్ళు, అందుకు వాళ్ళని తీసుకోలేదు. బట్ ఆ పార్టీస్ నుంచి కాంగ్రెస్ మెన్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, లిబర్టేరియన్ నుంచి కాంగ్రెస్ మెన్లు ఉన్నారు, కొందరు స్టేట్ ఆఫీషియల్స్లలో ఉన్న వాళ్ళు ఉన్నారు.
ఉన్నారు. బట్ ఇట్ టేక్స్ టైమ్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ దమ్ టు గెయిన్ మొమెంటమ్. యాక్చువల్గా లాస్ట్ టైం 2016లో గ్రీన్ పార్టీ కొద్ది వరకు హిలరీ క్లింటన్ ఓట్లను కూడా స్ప్లిట్ చేసిందని కూడా అంటారు. అది కొద్ది వరకు, బట్ ఎంతో నాట్ కొద్ది వరకు. సో వేరే పార్టీలు కూడా ఉన్నాయి. సారీ. సో ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటంటారు? లైక్ వాళ్ళు గెలిస్తే వారి మద్దతు కూడా వీరికి ఇంపార్టెంట్ అవుతుందంటారా? జనరల్ గా మన ఇండియాలో సిస్టమ్ లాగా అట్లా ఉంటుంది? ఇక్కడ ఇది కాదు కదా, డైరెక్ట్ గా మనం ఎలక్షన్ ప్రెసిడెంట్స్ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్. మనం ఇన్ ద ఎలక్షన్ ప్రాసెస్ లో మాట్లాడుకున్నాం కదా, ఆ స్టేట్ లో మెజారిటీ ఎవరికి వస్తే ఆ ఓట్లన్నీ ఆ పర్టికులర్ పార్టీకే వెళ్ళిపోతున్నాయి. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్ కి వెళ్ళిపోతున్నాయి. సో మీకు ఆ పరంగా మనం డిపెండెంట్, మన ఇండియాలో లాగా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆర్ థర్డ్ పార్టీ క్యాండిడేట్, హార్స్ ట్రేడింగ్ లాంటివి కొంచెం తక్కువ. ఇక్కడ ఆస్కారం ఆ డెలిగేట్స్ చేసే అవకాశం ఉంది. అప్పుడైతే మన 16 డెలిగేట్స్ మిచిగన్ వాళ్ళు వెళ్ళి మన కాంగ్రెస్ చెప్పాలంటే దానిలో ఒకళ్ళిద్దరు అవతల పార్టీకి చేసేది ఉంది, అవకాశం ఉంది. అది అటువంటిది జరిగింది చాలా తక్కువ. సో కాబట్టి వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవడం అన్నది ఇక్కడ ఉండదు, ఇక్కడ తక్కువ. అండ్ ఆల్సో మీరు చూసుకున్నట్టయితే మన ఎస్క్యూబ్ టీవీలోనే మోర్ దాన్ ఒక 200 పైన క్యాండిడేట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. అది రిపబ్లికన్ పార్టీ అయినా, డెమోక్రటిక్ పార్టీ అయినా, అండ్ ఆల్సో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కూడా చేశారు. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీ అనుభవాలు? వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చాలా మందితో మాట్లాడుతున్నాం. మొదట్లో అనుకున్న వాళ్ళు ఏం మాట్లాడతాం, అందరికి ఒకటే క్వశ్చన్ కదా అంటాం, అవే క్వశ్చన్లు వేస్తుంటాం కదా అని అనుకుంటే, కాకపోతే ఒకటే క్వశ్చన్ వేసిన ఆన్సర్లు మటుకు ఒక్కొక్కరి దగ్గర నుంచి డిఫరెంట్ గానే వస్తుంది. సేమ్ బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ గురించి ఆ క్వశ్చన్ అడుగుతాను, రిపబ్లికన్ అడుగుతాను, డెమోక్రటిక్ అడుగుతాను. విత్ ఇన్ ద డెమోక్రటిక్ లో కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ పర్స్పెక్టివ్స్. వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ ఈ థాట్ ప్రాసెస్ కంప్లీట్ కొంచెం వేరేగా ఉంటుంది. ఇంట్రెస్టింగ్ వచ్చి ఎవరెవరిని చేశాను నేను, గ్రీన్ పార్టీ వాళ్ళతో మాట్లాడాము, లిబర్టేరియన్ పార్టీ వాళ్ళతో, రిపబ్లికన్ పార్టీ మాట్లాడాము, రిపబ్లికన్ పార్టీ ప్లస్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళతో మాట్లాడాము, ఒకళ్ళిద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మాట్లాడాము, కాంగ్రెస్ పీపుల్ వర్ రన్నింగ్ ఫర్ ది కాంగ్రెస్ మాట్లాడాం. యాక్చువల్గా ఒక వైస్ ప్రెసిడెంట్ లిబర్టేరియన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ తో కూడా రాగలిగారు. మనకి చిన్న ఛానల్ అయినా వచ్చారు, మాట్లాడారు. జనరల్ గా వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ రావడం అంత ఈజీ కాదు మనకి. ఆయనతో కూడా మాట్లాడారు, స్పైక్ కోహెన్ తోటి. ప్లస్ చాలా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా మాట్లాడారు. ఇవి స్టేట్ సెనెట్, స్టేట్ కాంగ్రెస్, స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. సిటీ కౌన్సిల్ మెంబర్స్ వాళ్ళతో కూడా. ఒక్కొక్కరు ఎలాగుంటుంది అంటే కమ్యూనిటీస్ ని బట్టి వాళ్ళ అవసరాలు. ఇక్కడ మనది అర్థమైంది ఏంటంటే, ఎక్కడ ఇండియాలో అయినా అంతే, ఎక్కడైనా అంతే, మన అవసరాలు, ఈ కమ్యూనిటీ అవసరం. కాలిఫోర్నియాలో కాంగ్రెస్ మెన్ అక్కడ అవసరాలు వేరే ఉంటాయి. కాంగ్రెస్ మెన్ కూడా వాళ్ళు కాలిఫోర్నియాలో కూడా సపోజ్ ఒక డిస్ట్రిక్ట్ సదర్న్ కాలిఫోర్నియాలో మాట్లాడితే వాళ్ళ అవసరాలు వేరే ఉంటాయి. అదే మీరు ఓక్లాండ్కి వెళ్తే ఒక అవసరాలు వేరే ఉంటాయి. అదే మీరు టెక్సస్కి వెళ్ళారనుకోండి, అక్కడ అవసరాలు వేరే ఉంటాయి. ఎలా ఉంటాయి ఒక్కొక్కరు చెప్తాం. మనము లెట్స్ కాలిఫోర్నియా వైపు వెళ్ళాం అనుకోండి, వెళ్తే అక్కడ ఎడ్యుకేషన్ మీద స్ట్రెస్ పడుతుంది, అండ్ హౌసింగ్ మీద, కాస్ట్ ఆఫ్ హౌసింగ్ మీద స్ట్రెస్ ఆలోచిస్తారు, అండ్ హోమ్లెస్నెస్. వాడు అక్కడ చాలా మంది, ఎందుకంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోతుంది, హై ట్యాక్సెస్, అండ్ మీకు ఇన్సూరెన్స్ కాస్ట్లు, రెంట్స్ మినిమం 3,000, 2,500, 3,000 లేకుండా ఇల్లు అపార్ట్మెంట్స్ దొరకవు అక్కడ. సో వీటన్నిటి ఇష్యూస్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ సో అక్కడ ఆ ఏరియాలో ఎడ్యుకేషన్ అండ్ హోమ్లెస్నెస్ అండ్ జాబ్స్ ఆ పరంగా వాళ్ళు ఆలోచిస్తారు. టెక్సస్ దగ్గరికి వచ్చేటప్పటికి సెకండ్ అమెండ్మెంట్, లెస్ టాక్సెస్, లెస్ గవర్నమెంట్ ఎక్కువ ఉండకూడదు అంటారు, గవర్నమెంట్ రోల్ ఎక్కువ ఉండొద్దు అంటారు. లిబర్టేరియన్ పార్టీ, బట్ లిబర్టేరియన్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ దే గో వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్ అండ్ వాళ్ళ ఐడియాస్ వీళ్ళ ఐడియాస్ కొంచెం క్లోజ్ గా ఉంటాయి. అది సేమ్ సెకండ్ అమెండ్మెంట్ ఉండాలి, మీకు లెస్ టాక్సెస్, లెస్ గవర్నెన్స్, ఇద్దరు మాట్లాడతారు. అందుకే చాలా సార్లు లిబర్టేరియన్ పార్టీ కూడా ఏం చేసిందంటే, రిపబ్లికన్ పార్టీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని వాళ్ళ క్యాండిడేట్ గా కూడా పెట్టుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళని అట్రాక్ట్ చేసుకొని సో దట్ వాళ్ళ విజిబిలిటీ, పార్టీ కూడా విజిబిలిటీ వస్తుందన్న విషయంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే మీరు ఆఫ్రికన్ కమ్యూనిటీ వాళ్ళ ఆ ఏరియా, ఎక్కువ ప్రిడామినెంట్లీ ఆఫ్రికన్ కమ్యూనిటీ ఉన్న వాళ్ళ దగ్గర ఆ ఏరియాకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగేది సేమ్, మాకు ఈక్వల్ జస్టిస్ ఫస్ట్ కావాలి. ఈక్వల్ జస్టిస్ అంటే
ఒక పోలీస్ ఆఫీసర్ ఒక తెల్లవాడిని ఆపితే ఎలా ట్రీట్ చేస్తారో నల్లవాడిని ఆపిన అలాగే ట్రీట్ చేయాలి అన్నది వాళ్ళు ఫస్ట్ దాని దగ్గర అక్కడ మొదలు పెడతారు. సో ఎస్, కొద్దిగా పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడితే వాళ్ళు అనడం కూడా ఎస్ కొద్ది వరకు ఉంది, మాకు ట్రైనింగ్ అలాగిస్తారు, ఎందుకంటే ఏ కమ్యూనిటీలోంచి ఎక్కువ ప్రాబ్లం వస్తుందో వాటి మీద టార్గెట్ చేయమంటారు. సో ఇక్కడ వాడు ఈ కమ్యూనిటీయా, ఆఫ్రికన్ అమెరికనా, వైట్ అమెరికనా మనకు అనవసరం, బట్ ఆ కమ్యూనిటీలోంచి వస్తుంది. సో వాళ్ళకి ఈ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 తీసుకోమని ట్రైనింగ్ మాకు ఇస్తారు. సో మేము అదే ఫాలో అవుతామని వాళ్ళు అంటాం. సో మా ట్రైనింగ్లో విధానంలో మార్చాలి. అది మారిస్తేనే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ వాళ్ళ అప్రోచ్ కానీ మనకు మారకపోవచ్చు. సో రెండు వైపులా ఎవరిని మనం ఇప్పుడు తప్పుపడడానికి లేదు, పద్ధతి మార్చాలి, సిస్టమ్ మారితే కానీ అది మారదని అంటారు. సో ఆఫ్రికన్ అమెరికన్ కమ్యూనిటీస్లో అది బేసిక్గా మనం ఫస్ట్ ఈక్వల్గా చూడాలి. ప్లస్ స్కూల్స్ బాగుపడాలి అండ్ మా ఎకనామిక్ ప్రాస్పరిటీస్ రావాలి అని చూస్తుంటారు. డిఫరెంట్ ఏరియాస్, రూరల్ వాళ్ళకి వెళ్ళి మాట్లాడు. ఒక కొలరాడోలో ఒక హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ రూరల్ నుంచి మాట్లాడారు, వాళ్ళు కూడా బాగానే మాట్లాడారు. వాళ్ళ ఆలోచన అంటే మేము పంట పండించుకుంటాం, మేము అమ్ముకుంటాం, మా డబ్బుల్లో మళ్ళీ మీరు ముట్టుకోవద్దు, మా డబ్బులు తీసుకువెళ్ళి మా దగ్గర ట్యాక్స్ వసూలు చేసి మీరు అర్బన్ ఏరియాలో ఉన్న ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ అవనివ్వండి, అండర్ ప్రివిలేజ్ వాళ్ళనివ్వండి, వాళ్ళకి మా డబ్బులు పెట్టడం మాకు ఇష్టం లేదు. సో అది ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గరే మాకి ఖర్చు పెట్టాలి, మీరు వేరే వాళ్ళకి ఖర్చు పెట్టద్దు అన్న దీంట్లో ఉంటాం. సో ఎస్, ఒక్కొక్క ఆలోచనలు, ఒక్కొక్క పార్టీ ఆలోచనలు వేరు, ఒక్కొక్క కమ్యూనిటీ ఆలోచనలు వేరు. ఆ కమ్యూనిటీని బట్టి పార్టీలు ఆలోచిస్తూ ఉంటాయి. సో ఎస్, ఐ వుడ్ సే డిఫరెంట్ ఏరియాస్, different thought process, different needs, first of all different needs, based on their needs thoughts will be different అన్నదాన్ని అర్థమైంది. అండ్ అసలు ఓవరాల్ గా చూసుకున్నా గానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటారు? లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్ అవసరం కోవిడ్ కి. సో ఇలా అందరు ఎవరిని అడిగినా గానీ డెఫినెట్ గా వ్యాక్సిన్ కావాలి, త్వరగా కావాలి, మాకు ఎవరైతే త్వరగా అందజేస్తారు అనేది అయితే డెఫినెట్ గా ఉంటుంది కదా. సో అలానే ఓవరాల్ గా ఇప్పుడున్న పల్స్ చూసుకున్నట్టయితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఎగ్జాక్ట్ గా? మనకు అర్థమైనంత వరకు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు చూస్తుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్స్ అయిపోయాయి. ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ కోవిడ్ గురించి ఉండింది, నో డౌట్ అబౌట్ ఇట్, అది ఉండింది. ఇప్పుడు మనమే చూస్తున్నాం, మనం కూడా ఎవరన్నా ఉంటే కొంచెం రిలాక్స్ అయ్యాం. ఒక 3 months బ్యాక్కి ఇప్పటికీ difference of the way we approach or look at the COVID-19 is అంత ముందర థర్డ్ సెకండ్ పర్సన్ బట్ జాబ్స్ బేసిక్ మిడ్ వెస్ట్ కానీ ఇది రస్ట్ బెల్ట్ కానీ ఎక్కడికి కాలిఫోర్నియా ఎవరండి ఎస్పెషల్లీ ఇక్కడ చాలా మంది జాబ్స్ పోయారు, సర్వీస్ ఇండస్ట్రీలోని జాబ్స్ పోయాయి ఇప్పుడు ప్రస్తుతం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరు చూస్తున్నది జాబ్స్ గురించి. లైట్ బి ఎకానమీ ఇంప్రూవ్ అవ్వడం, జాబ్స్ అవ్వడం. అయిన తర్వాత హెల్త్ కేర్ ఈజ్ లైక్ కాస్ట్ ఆఫ్ హెల్త్ కేర్, ఇన్సూరెన్స్ తగ్గించడం, ఆర్ సింగిల్ పేర్ అనేది ఇప్పట్లో రాదు, బట్ అట్లీస్ట్ ఓబామా కేర్ కానీ అంటే ఆర్ హెల్త్ కేర్ విత్ కాంపిటేటివ్. లిబర్టేరియన్స్ రిపబ్లికన్ ఏమంటారు, ఓపెన్ ద మార్కెట్. సో ఈ స్టేట్లోనే మల్టిపుల్ ఇన్సూరెన్స్ రన్ చేసుకోవచ్చు, 3-4 ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తే కాంపిటీషన్లో రేటు తగ్గొచ్చు అని వాళ్ళ థియరీ. సో ఓబామా కేర్ థియరీ ఈజ్ డిఫరెంట్. సో ఏదో విధంగా మనకి కస్టమర్ కావాల్సింది, ఓటర్ కావాల్సింది లెస్ ఎక్స్పెన్సివ్ ఇన్సూరెన్స్ కావాలి. అండ్ కోవిడ్-19 కూడా కంట్రోల్ చేస్తే ఇండైరెక్ట్గా ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. ఎకానమీ ఇంప్రూవ్ అవుతే జాబ్స్ పెరిగితే విల్ బి హ్యాపీ అండ్ విల్ హ్యావ్ ఈ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చి అట్లీస్ట్ విల్ ట్రై టు లీడ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ నార్మల్ లైఫ్ అన్నదాన్ని అన్నది ఆశిస్తున్నారు, అందరు కోరుకుంటున్నారు. సో నాకు తెలిసి జాబ్స్, హెల్త్ కేర్ అండ్ రిలీఫ్ ఫ్రమ్ ది COVID-19. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నవి, యుఎస్ ప్రెసిడెన్షియల్ 2020 ఎలక్షన్స్ రిజల్ట్స్ అన్నవి వరల్డ్ వైడ్ గా ఎటువంటి ఇంపాక్ట్ చూపించబోతుంది? దట్స్ ఏ వెరీ గుడ్ పాయింట్. బేసిక్ జనరల్గా ఇప్పుడు మన బిజినెస్లో అయినా కానీ చూస్తున్నప్పుడు ఏం చేస్తాం, బిజినెస్లో చూసేటప్పుడు మన వాల్యుబుల్ కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, అంటే బిజినెస్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉంటుంది, సో దాన్ని బట్టే
మనకి బిజినెస్ ఎంత వరకు వస్తుంది అనేది మనం చూసుకుంటాం. అంతే కదా. సపోజ్ ఐటీ నేను ఒక ఐటీ కంప్యూటర్, నేను సపోజ్ మిచిగన్లో ఉన్నాను, ఫోర్డ్ మోటార్ కంపెనీతో బిజినెస్ చేస్తున్నాను అనుకోండి. ఫోర్డ్ కంపెనీ బిజినెస్ ఎకానమీ బాగుంది, వాడి బిజినెస్ బాగుందంటే ఓకే, ఐ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ బిజినెస్ టు కమ్ టు మీ. వాడే బాగలేకపోతే నాకు బిజినెస్ రాదు. సో అదే పదంగా ఇప్పుడు గ్లోబల్ కస్టమర్ అని చెప్పొచ్చు. యూఎస్ అంటే చైనాకి అవనివ్వండి, ఇండియా అవనివ్వండి, ఆర్ ఎనీ అదర్ కంట్రీ అవనివ్వండి, ఒక బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూఎస్ ఈజ్ ఎ కస్టమర్ టు మెనీ కంట్రీస్. సో ఆ పరంగా ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతోంది, ఏ విధంగా వెళ్తోంది అన్నది కూడా ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తుంటారు. ప్లస్ అట్ ది సేమ్ టైం అదే కాకుండా మొన్నే ఇక్కడ ఒక చోటకి వెళ్ళినప్పుడు నిక్కీ హేలీ మామూలుగా మాట్లాడుతూ ఆవిడ అన్నారు, షీ వాజ్ అంబాసిడర్ ది యుఎన్గా ఉన్నప్పుడు ఆవిడ ఏం చెప్పారు అంటే, చాలా కంట్రీస్కి మనం ఎయిడ్ ఇస్తుంటాం. ఎయిడ్ ఇస్తున్నప్పుడు నేను రిపోర్ట్ తీసి పంపించాను, ఈ కంట్రీస్కి ఇంత డబ్బులు ఇస్తున్నాం, ఈ కంట్రీస్ మనకి యుఎన్లో మనకి ఓట్లు ఎలా వేశాయి అంటే మనం దాని ప్రకారం ఇమ్మని కాదు, కాకపోతే వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ డబ్బులు ఇస్తున్నామో వాళ్ళు మనకి అగేన్స్ట్గా ఓటు వేస్తున్నారు అన్నది ఆయన రిపోర్ట్ తీశాను అని చెప్పేసి ఆయన అవునండి. సో అంటే జనరల్గా పాయింట్ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఎందుకు మన వేరే కంట్రీస్ ఇక్కడ చూస్తారు అంటే, ఖచ్చితంగా యుఎస్ ఎయిడ్ మీద డిపెండ్ అయ్యే కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు ప్రెసిడెంట్ వస్తారు, ఎవరు వస్తే మనకి ఎయిడ్ ఆపకుండా ఉంటారు, ఆ ఎయిడ్ ఇబ్బంది పెట్టరు అన్నది కూడా ఆలోచిస్తుంటారు. సో అదొకటి. ప్లస్ మనం ఇండియన్స్ వచ్చేసరికి ఇమ్మిగ్రేషన్ మనకి బేసిక్గా మిడిల్ క్లాస్ లాస్ట్ 20 years నుంచి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్కేప్. ఒక కైండ్ ఆఫ్ వే ఇక్కడికి వచ్చే మనకి ఎంఎస్కి వచ్చి చాలా మంది చదువుకోవడానికి వస్తారు, బట్ మెజారిటీ చదువు కంటే కూడా మనకు ఒక రౌట్ అది ఇది వచ్చి ఇక్కడ చదువుకొని ఉద్యోగాని కోసం ఫైనల్గా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నుండి ఇక్కడ స్థిరపడడానికి కోసం వచ్చిన వాళ్ళే. కానీ సో ఆ పరంగా సో ఆ ఇమిగ్రేషన్ పాలసీస్ కూడా మనకి చాలా మందికి ఇండియన్స్ మీరు ఫస్ట్లో అడిగినట్టు అది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా, ప్లస్ ఇంకోటి ట్రేడ్ వార్, చైనాతో ట్రేడ్ వార్ నడుస్తోంది. అది కూడా ఎందుకు నడుస్తోంది, ఇక్కడ ఉద్యోగాలు అన్ని ఇక్కడ ఫ్యాక్టరీస్ అక్కడ మూవ్ అయిపోవడంతో ఇక్కడ బ్లూ కాలర్ ఉద్యోగాలు అక్కడ మూవ్ అయిపోయాయి. అలాగే కొన్ని ఐటీ ఉద్యోగాలు కొన్ని ఇండియాకు మూవ్ అయిపోయాయి. సో ఖచ్చితంగా ఆ పాయింట్ ఇండియా మీద అంతగా పబ్లిక్గా మాట్లాడకపోయినా, ఎందుకు బ్లూ కాలర్ వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ పడ్డారు కాబట్టి చైనా మీద ట్రేడ్ వార్ ఎక్కువ నడుస్తుంది. సో ఇవన్నీ ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ యుఎస్ ఎలక్షన్స్ మీద చాలా మంది వేచి చూస్తుంటారు. ఎవరు వస్తే, ట్రంప్ వస్తే ఉపయోగపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, బైడెన్ వస్తే డెమోక్రటిక్ పార్టీ వస్తే ఉపయోగం కానీ కంఫర్టబుల్గా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి సో ఎవరికి ఎలా కావాలి వాళ్ళు ఈ పార్టీ వస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. సో ఫైనల్ గా మీ వర్డ్ ఆన్ దీస్ ఎలక్షన్స్. వెరీ నైస్. జనరల్గా లాస్ట్ మన 4-5 టర్మ్స్ చూస్తున్నప్పుడు గమనించేదంటే అంత ఎక్కువ ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈసారి టీవీ అనుకోనివ్వండి, దీన్ని మీడియాలో మాట్లాడడం చూసి కొంచెం తెలుసుకోవడం అయ్యింది. సో గమనించింది ఏంటంటే, ఈ మన వ్యాపారానికి కానీ మన ఉద్యోగానికి కానీ ఈ ఎలక్షన్స్ జనరల్గా ఇవి ఎక్కువ. ఈ అమెరికా వరకు చూస్తే ఇప్పుడు ఏ రోజు కూడా మనకి పొలిటీషియన్ వచ్చి మాట్లాడడం కానీ ఇండియాలో లాగా అన్న పిలుస్తున్నాడు, ఈయన పిలుస్తున్నాడు అని ఏముండదు. అట్లాంటిది ఇక్కడ కనపడలేదు, ఎప్పుడు కనపడలేదు. ఏ రోజు ఒక్క రోజు కూడా ఎవరు ఎక్కడ మనకి ఇబ్బంది పడలేదు. అన్లెస్ యాజ్ లాంగ్ యాజ్ యూ డూ థింగ్స్ కరెక్ట్లీ మిమ్మల్ని ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టరు. ప్లస్ ఇంకోటి, ఎవరు వచ్చినా నెక్స్ట్ డే మార్నింగ్ మనం అందరం ఆఫీస్కి వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలి, మన జీతం మనం సంపాదించుకోవాలి. సో ఎస్, ఎవరు వచ్చినా పెద్ద తేడా మనకి యాజ్ ఎ కామన్ యాజ్ లాంగ్ యాజ్ మన ఉద్యోగాలు ఉన్నంత వరకు ఇండియన్స్ పరంగా చూస్తే మటుకు పెద్ద తేడా కనపడకపోవచ్చు, అన్లెస్ అంటిల్ యు ఆర్ ఇన్ హయ్యర్ salary brackets. Otherwise for regular people, for employed, I don't see much difference in the life. Thank you. మీరు అన్నది చాలా వెరీ వ్యాలిడ్ పాయింట్ అనమాట. ఎవరు వచ్చినా గానీ నెక్స్ట్ డే మన డైలీ రొటీన్ మనకి ఉంటూనే ఉంటుంది. మనం ఆఫీస్కి వెళ్ళాలి, సంపాదించుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఆర్ ఫ్యామిలీని నడిపించుకోవాలి. కాబట్టి సో అది ఎక్కడైనా కానీ అంతే. సో ట్రూ అండి. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. మీ వాల్యుబుల్ టైం ని మాతో కేటాయించి అండ్ మీకున్న నాలెడ్జ్ ని మాతో షేర్ చేసుకున్నందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks for having me and have a nice rest of the day. Thank you, sir. Thanks, you too. Bye. Good night.